ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతున్నారా? 55వసారి ఢిల్లీకి పోతా ఉన్నాడు. అస్తినకు వెళ్ళనున్న ముఖ్యమంత్రి ఇవాళ పార్టీ ముఖ్యులతోటి చర్చలు. దేనికోసం పోతున్నాడు, ఎందుకోసం పోతున్నాడు? పేపర్లో వచ్చేటువంటి వార్తలు వేరు, ఆడ జరుగుతున్నది వేరు. ఆయన ఢిల్లీకి దేనికోసం పోతా ఉన్నాడు అంటే, ఇక చాలు మీరు చేసిన పెంటంత చాలు, ఇక రండి ఒకసారి అని చెప్పేసి రాహుల్ గాంధీ రంగప్రవేశం చేసినట్టు ఈసారి. ఇప్పుడు తక్కువ అయినాయా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మొన్ననేమో రీసెంట్గా కొండా సురేఖ వర్సెస్ సీఎం, కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి, కొండా సురేఖ వర్సెస్ సీతక్క కొన్ని రోజులు. అంతకుముందు మన ఈయనెవరే మన పొన్నం ప్రభాకర్ గౌడ్ వర్సెస్ అడ్లూరు లక్ష్మణు వర్సెస్ వివేక్ వెంకటస్వామి. ఇట్లా ఇవన్నీ నడుస్తాయి. ఇప్పుడు జూపల్లి వర్సెస్ సీఎం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ సీఎం, కోమరెడ్డి ఆయన సాండ్రల్ సైలెంట్గా ఉన్నాడు. ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఈ మొత్తం క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఇంకొక మంత్రితోని కయాటకాలు పెట్టుకుంటున్నారు. లొల్లే ఈ వాటల పంపకాల్లో తేడాలు రావడము, ఒకరి మాట ఒకరు వినకపోవడము, ఒకరి శాఖలో తెలియకుండా ఇంకొకరి శాఖలో పనులు జరగడము. ఆరోగ్య శాఖ మంత్రి లేకుండానే ఆరోగ్య శాఖ మీద ముఖ్యమంత్రి రివ్యూ చేస్తాడు. R&B మినిస్టర్ లేకుండానే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండానే బిల్డింగు కన్స్ట్రక్షన్ల మీద, ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం మీద, టిమ్స్ నిర్మాణాల మీద ఆయన సమీక్షలు చేస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకుండానే పోయి 7,000 కోట్లతోటి మల్లన్న సాగర్ నుంచి 2 జంట జలాశయాలకు, ఏదైతే ఉస్మాన్ సాగరు హిమాయత్ సాగర్ ఉందో వాటికి నీళ్ళు తీసుకురా వచ్చేటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్టి విక్రమార్క అదొక పంచాయతీ, ఆయన ఒకటి వ్యవహారము, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. సో కాబట్టి ఈ అంత పెంట అవుతూ ఉన్నది. ఒకవైపు ఏమో బీహార్ ఎన్నికలు కనపడతా ఉన్నాయి. ఆ బీహార్ ఎన్నికలకు ముందుకే ఇక్కడ 42% రిజర్వేషన్ మీద బీసీలను మోసం చేసేటువంటి వ్యవహారం మీద కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్ల వాడి మూతి పనులను రాలగొట్టుకున్నది. ఆడ బీహార్లో పోయి ఏదో ఒకటి ప్రచారం చేద్దామని చెప్పేసి ఈ బీసీలకు మేము రిజర్వేషన్ ఇచ్చినామని ప్రచారం చేద్దామనుకుంటే ఆ ఆస్కారం లేకుండా పోయింది. ఇజ్జత్ పోతున్నది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులన్నీ అబద్ధాలన్నీ అక్కడ బహిర్గతం అవుతూ ఉన్నాయి. ఆడ రాహుల్ గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీహార్లో అంతా వర్కౌట్ అయితలేదు. ఆ ఓట్ చోరీ గురించి ఏదో పెద్ద ప్రచారం చేస్తే జూబ్లీహిల్స్లో దొంగ ఓట్ల వ్యవహారం అంతా బయటపడ్డది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతూ ఉన్నాయి బీహార్లో. కారణం ఏంది? రాహుల్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి బీజేపీని కాపాడుకోవడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎప్పటి నుంచో ఉన్నాయి ఆయన మీద ఆరోపణలు. బీహార్లో బీజేపీని గెలిపించుకోవడం కోసం దానికి అస్త్రాలు కావాలి కాబట్టి ఆ అస్త్రాలన్నీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం నుంచి బీజేపీకి అందిస్తున్నాడు అనేది ఒక ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎలిగేషన్. ఇవన్నీ చూస్తూ ఉంటే అది నిజమైనటువంటి అవకాశం కూడా ఉన్నది. అది వాస్తవమే కదా అని అనిపిస్తున్నది కూడా. ఇవన్నీ తెలిసినటువంటి రాహుల్ గాంధీ మీరందరూ రండి బాబా అని చెప్పేసి ముఖ్యమంత్రి పోతున్నాడు. ఇవాళ పిసిసి పోతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతున్నాడు, బట్టి పోతున్నాడు, ఇంకా మీనాక్షి నటరాజన్ పోతున్నది. ఇట్లా కొంతమంది కీలక నాయకులు అందరూ పోతా ఉన్నారు ఢిల్లీకి. అందరితోని మాట్లాడతాడు. ఓన్లీ రేవంత్ రెడ్డి ఒక్కడే పోతాడు ఢిల్లీకి. వీళ్ళందరూ మళ్ళీ పోయి ఆడ కూర్చొని మాట్లాడి పంచాయలు తెంపుకొని మరి ఈ బీహార్ అయిపోయినాక ఓపిక పట్టండి అంటాడా ఏమంటాడో తెలియదు. కానీ ఈ బీహార్ ఎన్నికలు అయిపోయినాక ఏదో ఒకటి జరుగుతుంది. ఒకవైపు కర్ణాటక మొత్తం దివాలా తీసింది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఇప్పుడు ఈ అంపశయం మీద ఉన్నది. సేమ్ అలాంటి పరిస్థితి తెలంగాణలో కనపడతా ఉన్నాయి. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. ప్రజలు మొత్తము ఒక మాంద్యాన్ని చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నిర్వాకం వల్ల. సో కాబట్టి ఇప్పుడు ఇంకా రాను రోజుల్లో మరింత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.